గుంటూరు జిల్లా చేబ్రోల్లో కొత్తరెడ్డిపాలెంలో దారుణం జరిగింది. మిస్టరీగా మారింది 7th క్లాస్ విద్యార్థిని శైలజ మృతి. ఉదయం స్కూల్కి వెళ్ళిన శైలజ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారు. శైలజతో పాటుగా తన సోదరుడు కూడా స్కూల్కి వెళ్ళారు. అయితే సాయంత్రానికి కేవలం తన సోదరుడు మాత్రమే ఇంటికి చేరుకున్నాడు. శైలజ ఇంకా ఇంటికి రాలేదు. అడిగినటువంటి తల్లి ఏం జరిగిందని ఆరా తీయగా వెంటనే తన సోదరుడు తిరిగి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుల్ని సంప్రదించగా వారు మధ్యాహ్నమే మీ సోదరి ఇంటికి వెళ్ళింది, కాస్త ఒంట్లో బాలేదు, కడుపు నొప్పిగా ఉందంటూ కూడా చెప్పి ఇంటికి వెళ్ళింది అన్నట్టుగా సమాధానం చెప్పాడు ఉపాధ్యాయుడు. ఇక ఊరంతా వాళ్ళు కలే తిరిగారు. ఎక్కడ వెళ్ళింది శైలజ అంటూ కూడా తల్లి సోదరుడు ఇద్దరు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటి ముందు శైలజ చెప్పులు కనిపించాయి. ఇక శైలజ ఇందులో ఉన్నట్టుగా గమనించారు తల్లి సోదరుడిద్దరు కూడా. ఆ ఇంటి తాళం పగలగొట్టి ఇంటికి వెళ్ళి చూస్తే శైలజ విగత జీవిగా పడి ఉంది. తన మెడపై గాయాలున్నాయి. పూర్తిగా మృతి చెందినట్టుగా గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకుని లోపే 7th క్లాస్ అంటే మీరు గమనించాలి 13 ఏళ్ల వయస్సు గల ఆ చిన్న అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్టుగా నిర్ధారించడం జరిగింది. ఇక శైలజ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబీకులు. ఆ గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఈ పనికి ఒడిగట్టాడనేది పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు ఇంట్లో శైలజ బుక్స్ బ్యాగ్ కూడా దొరికాయి. ప్రస్తుతం గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు పరారిలో ఉన్నాడు. పోస్ట్ మార్టం కోసం శైలజ మృతదేహం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. సో నాగరాజు ఇంటికి శైలజ ఎందుకు వెళ్ళింది? నాగరాజు ఆల్రెడీ పాఠశాలకు వెళ్ళినటువంటి శైలజ కడుపు నొప్పి అని చెప్పి ఎందుకు నాగరాజు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది? నిజంగానే నాగరాజు ఇంటికి వెళ్ళిందా, లేదంటే తను మార్గ మధ్యలో వెళ్తున్న సమయంలోనే నాగరాజ్ తన ఇంటికి తీసుకువెళ్ళాడు? అసలు ఏం జరిగింది? అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఏదేమైనా కూడా 7వ తరగతి విద్యార్థిని గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒకసారిగా కలకల రేపుని చెప్పొచ్చు. అందరూ కూడా భయాందోళన గురి చేస్తుందని చెప్పొచ్చు. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళినటువంటి తన కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటే స్కూల్కి వెళ్ళినటువంటి తన సోదరి ఇంటికి రాకపోవడంతో ఆ సోదరుడు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశాడు. భయాందోళనకు గురవుతూ ఆ ఊరంతా కూడా కలే తిరిగి తన సోదరి కోసం వెతకడం ప్రారంభించారు. ఇక చివరిగా తన ఆచూకీ లభించింది. నాగరాజు గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటి బయట చెప్పులున్నట్టుగా గుర్తించారు. ఇక తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే గనక సో మొత్తం మీద తన సోదరి శైలజ ఒక్కసారిగా విగత జీవిగా అక్కడ మెడ మీద గాయాలతో ఒక మృతదేహంగా చూసినటువంటి ఆ కుటుంబీకులు ఒక్కసారిగా రోధిస్తూ పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. సో దీంతో పెద్ద ఎత్తున కొండారెడ్డిపాలెంలో పెద్ద ఎత్తున ఒక సంచలనం చెప్పొచ్చు, ఒక దారుణం జరిగిందని చెప్పొచ్చు. ఒకసారి ఆ స్థానికులు శైలజ సోదరుడు అంటే తనతో పాటుగా స్కూల్కి వెళ్ళినటువంటి తన అన్న కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఆవేదన ఏంటో చూద్దాం. సరేలే బాగలేదు ఇంటికి వెళ్ళిన అనుకున్నాను. అనుకొని 4ంటికి ఇంటికి వెళ్ళి నాకు అమ్మ వచ్చలే ఇంటికి వచ్చింది కావాలని అడిగితే అమ్మని అడిగితే అమ్మాయి రాలేదురా అంది. రాలేదని గబా వచ్చి బ్యాగ్ సైకిల్ ఇంటికి పెట్టేసి ఇటు వచ్చా. తారోటికి వెళ్తే పంపొట్టుకి వెళ్తే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అన్న మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది, నన్ను కడుపులో బుట్టి బడి దగ్గర సామాన్లు తిరిగేసి వచ్చేసింది అన్నారు. ఇదేంది ఎట్టా ఇది జరుగుతుంది గబా ఇటు పోతున్నా చెప్పులు పడ్డా బయట. చెప్పులు పడితే ఈయన చెప్పులు మా చెల్లి చెప్పులు ఉన్నాయి అనుకుని వచ్చేసా. ముందు తలుపుకి బక్కబడి ఉంది, బక్కలో నుంచి లైట్ వేసుకుని చూసా. మా చెల్లి అటు తిరిగి పనుకునేది. నేను మా చెల్లి ఉందని గబా వెళ్ళి ఇటు పక్క వెళ్ళి కిటికీలు తీసి చూసా. అటే తిరుగుంది. నేను పిలిచిన ఇంకా లాగత్తలేదని ఎదురు కిటికీలు ఉన్నాయి. 5 కిటికీలోకి వెళ్ళి చూస్తే మా చెల్లి నోటు తెచ్చుకొని పడిపోయినాడా. ఇక అదరా బెదరా వచ్చి రాయి తీసుకొని తాళం మళ్ళీ కొట్టి మా చెల్లిని లేపితే లాగత్తలే నీళ్ళు పోయాము. గబా బయటకు వచ్చి చెప్పులు వేసుకుని మా అమ్మని ఫోన్ చేశాను. అమ్మళ్ళు వచ్చి బయటికి తీసుకొచ్చి అమ్మాయి ఏమైంది అది అన్నారు. ఇక ఆ విషయం ఇక ఉదయాన్నే స్కూలుకు ఇద్దరు కలిసి వెళ్లారు. సాయంత్రానికి కుమారుడు ఒక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లెదని చెప్పి తల్లి అడిగిన ప్రశ్నకి ఆయన
నాతో పాటు అయితే ఇంటికి రాలేదు, మరి ఎక్కడైందంటే కూడా ఒక అనుమానం వ్యక్తం చేశాడు సోదరుడు. దీంతో తిరిగి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుని ప్రశ్నించగా మధ్యాహ్నమే తన సోదరి ఇంటికి వెళ్ళినట్టుగా ఉపాధ్యాయుడు చెప్పాడు. వెంటనే ఊరంతా కలె తిరిగారు తల్లి కొడుకు ఇద్దరు కూడా తన సోదరి కోసం. దీంతో నాగరాజు గ్యాస్ డెలివరీపై ఇంట్లో విగత జీవిగా ఒక మృతదేహంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక దారుణం జరిగిందని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఈ ఘటన గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది, పెద్ద ఎత్తున కలకలం రేపుతుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా శైలజ ఎందుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, నాగరాజు ఇంటికి ఎవరు తీసుకెళ్లారు, తనంతటగా తానే వెళ్ళిందా లేదంటే నాగరాజు బలవంతంగా తీసుకెళ్లారు, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం నాగరాజు పరారులో ఉన్నాడు, ఆయన దొరికితే కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి రామారావు. రామారావు, అసలు ఏం జరిగింది, శైలజ నాగరాజు ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏం చెప్తున్నారు, ఎటువంటి CCTV ఫుటేజెస్ కానీ ఏమైనా అక్కడ దొరకడం జరిగిందా, పోలీసులు ఏం నిర్ధారించారు? మనోజ్, ప్రస్తుతం ఏదైతే శైలజ మృతి ఎవరు చంపారనేది అయితే మాత్రం మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో శైలజ మృతదేహం దొరకడంతో నాగరాజు శైలజను చంపాడా అనే ఒక కోణంలో అందరూ అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా, తల్లి కూడా నాగరాజే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పరారీలో ఉన్నటువంటి నాగరాజు ఇప్పుడు ఏదైతే నాగరాజు ఆచూకీ లభిస్తే గానీ శైలజ మృతికి సంబంధించిన మిస్టరీ వీడే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం శైలజ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే శైలజని ఏదైతే స్కూల్ నుంచి బయటికి ఎందుకు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పోకుండా నాగరాజు ఎలా క్యాచ్ చేశాడు అనేది అయితే మాత్రమే ప్రస్తుతం మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం చెందినటువంటి శైలజ 7వ తరగతి చదువుతుంది. అయితే స్కూల్లో కడుపు నొప్పి అని చెప్పి మధ్యాహ్నం బయటకు వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. అయితే మధ్యాహ్నం సమయంలో తనకి కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో టీచర్లు శైలజను పంపించారు. అయితే అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకోలేదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సోదరుడు చెల్లె లేదని ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగారు. అయితే చెల్లెలు రాలేదా, నాకైతే తెలియదని చెప్పాడు. వెంటనే వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళారు. అయితే అక్కడ టీచర్ అయితే మాత్రం మధ్యాహ్నం సమయంలో కడుపు నొప్పిగా ఉందంటంతో ఇంటికి పంపించానని చెప్పడం జరిగింది. దీంతో తల్లి సోదరుడు ఇద్దరు కలిసి కూడా శైలజ కోసం వెతకడం జరిగింది. అయితే అదే ఆ గ్రామానికి సంబంధించి గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఉన్నారు. నాగరాజు ఇంటి దగ్గర చెల్లెల చెప్పుల్ని గుర్తించాడు శైలజ సోదరుడు. అయితే ఇంట్లో చూస్తే చెల్లి పడి ఉండటంతో తాళం పగలగొట్టారు. అప్పటికే శైలజ చనిపోయింది. అయితే గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు అయితే మాత్రం అక్కడ లేడు, అతను పరారైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ ఘటన జరిగింది, శైలజను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అయితే శైలజని స్కూల్ నుంచి వస్తున్న సమయంలో నాగరాజు ఏదైతే ఆ సమయంలో నాగరాజు అక్కడే ఉండి శైలజను తీసుకొని ఇంటికి వచ్చాడా, లేకపోతే ఏం జరిగింది అనేది ఈ మొత్తం అయితే మాత్రం మిస్టరీగా మారింది. అయితే శైలజ కుటుంబ సభ్యులు అయితే మాత్రం తమకు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవు, తమ కూతురు ఎవరు చంపారో తమకు తెలియట్లేదు. అయితే నాగరాజు ఇంట్లోనే డెడ్ బాడీ ఉండటంతో నాగరాజే చంపి ఉంటారు అనేది అయితే మాత్రం ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కూడా నాగరాజు మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నాగరాజుకు శైలజను చంపాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఇదే ప్రధానంగా పోలీసుల ముందున్నటువంటి ప్రశ్న. అలాగనే అక్కడ శైలజ ఒంటిపై ఏదైతే మెడపై గాయాలు ఉన్నాయో శైలజని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాగరాజుకి అనేది కూడా ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పరారీలో ఉన్నటువంటి నాగరాజు దొరికితే గానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే అవకాశం ఉంది. లేకపోతే పోస్ట్ మార్టం అనంతరం ఏదైతే ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించడం మరికొద్ది సేపట్లో ఆ శైలజ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఏదైతే మృతికి సంబంధించినటువంటి కారణాలు కూడా తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తమ కూతుర్ని అత్యంత దారుణంగా చంపినటువంటి నాగరాజును కఠినంగా శిక్షించాలని శైలజ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మొత్తం చూసినట్లయితే ఈ ఎపిసోడ్ శైలజ ఆల్రెడీ స్కూల్లో కడుపు నొప్పి అని చెప్పి బయటకు వచ్చింది. సో శైలజ కడుపు నొప్పి వచ్చి చెప్పిందని బయటకు వచ్చిన సమయంలో ఇంటికి వెళ్తున్న సమయంలో నాగరాజు కనబడి నాగరాజు శైలజను తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడని తీసుకెళ్లి తన రూమ్ కి తీసుకెళ్లి చంపేశాడా అనే ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆమెకి కడుపు నొప్పి, ఎవరు శైలజను తీసుకొని వెళ్ళటానికి రాలేదు, తనంతట తానే కడుపు నొప్పి అని చెప్పి బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యలో నాగరాజు కనిపిస్తే నాగరాజు ఇంటికి తీసుకెళ్తానని తీసుకెళ్ళి, ఎందుకంటే అదే గ్రామంలో గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు కాబట్టి సో అందరికీ పరిచయం ఉంటుంది. చిన్నపిల్ల సో ఇంటికి తీసుకెళ్తానని చెప్తే నమ్మి ఉండొచ్చు అనే ఒక కోణం కూడా అనుమానం కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ విధంగా తీసుకెళ్లి
చిన్నారి శైలజపై ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడా అన్న ఒక అనుమానం అయితే ఉంది. అయితే వీటన్నిటికి కూడా సమాధానం పోస్ట్ మార్టం